ఇలాంటి బంధువులు విషపాము కంటే ప్రమాదకరమని తెలుసుకో. మీరెప్పుడైనా ఆలోచించారా? పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది, కానీ సొంత మనుషుల మాటలు, కుట్రలు మనిషి బతికుండగానే సవాళ్ళ చేస్తాయి. బయట కనిపించే శత్రువు కంటే మీ ఇంట్లో తిరుగుతూ మీతో నవ్వుతూ మీ వెనక గోతులు తవ్వే బంధువులు 1000 రెట్లు ప్రమాదకరం. మీరు మీ జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలా మార్చేశారా? అసలు మీ సంపాదన, మీ బలహీనతలు అన్నీ వారికి చెప్పేస్తున్నారా? అయితే వినండి, మీరు మీ నాశనానికి మీరే పునాది వేసుకుంటున్నారు. అవును, ఈ 5 రహస్యాలను మీ గుండె లోతుల్లోనే సమాధి అవ్వాలి. పొరపాటున అవి బయటికి వచ్చాయా, మీ జీవితం ఒక పీడకల్లా మారిపోతుంది. సిద్ధంగా ఉండండి. ఇది మీ ప్రాణాలను, అలానే గౌరవాన్ని కాపాడే ఒక మంచి విషయమని గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఒక కొత్త పని మొదలు పెట్టకముందే, అది ఇంకా ఆలోచన దశలో ఉండగానే బంధువుల దగ్గర గొప్పగా చెప్పేస్తారు. నేను వచ్చే నెలలో అది చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను, నేను ఈ వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ప్లాన్ చెప్పగానే అవతల వ్యక్తి మనసులో అసూయ అనే విషం చిమ్ముతుంది. అవును, మీ సంకల్పం సిద్ధించే వరకు దాన్ని బయట పెట్టేవాడు మూర్ఖుడు. మీరు మీ ప్లాన్ చెప్పిన క్షణమే దానిపై నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ పనిచేయడం మొదలవుతుంది. మీ బంధువులు పైకి చాలా బాగుంది అంటారు, కానీ లోపల ఏడుస్తారు. నాకంటే ఎదిగిపోకూడదు అని కోరుకుంటారు. ఆ నెగిటివ్ ఆలోచనలే మీ పనికి ఆటంకాలు. మీ విజయం అనేది ఒక పిడుగులా పడాలి. అది పడే వరకు ఆకాశం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మీ ప్లాన్ కూడా అంత నిశ్శబ్దంగా ఉండాలి. ప్రపంచంలోనే అతిపెద్ద చేతు నిజం ఏంటో తెలుసా? మీ పతనం. మీ పతనాన్ని చూసి జాలిపడేవారే తప్ప ఎదుగుదలను చూసి నవ్వేవారు తక్కువ. చరిత్రలో రావణుణ్ణి బయటి శత్రువు చంపలేదు, సొంత తమ్ముడే మరణ రహస్యాన్ని బయటపెట్టాడు. నేటి సమాజంలో మీ ఇంటి గుట్టు తెలుసుకుని మీ వెన్నుపోటు పొడిచే ఆధునిక విభీషణుల సంఖ్య పెరిగిపోయింది. వారెవరో కాదు, మీ చుట్టూ ఉండే బంధువులు, పొరుగువారు. మీ సక్సెస్ వారి నిద్రను చెడగొడుతుంది. మరి ఇలాంటి వారి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? మీ విజయం వారికి శాపంగా కాకుండా మీకు రక్షణగా ఎలా మలుచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సూత్రాలను మనం ఇప్పుడు తెలుసుకుంటే జీవితం బాగుంటుంది. మొదటిది, ధనం రక్షేత్ కులం రక్షేత్, అంటే ధనాన్ని రక్షించుకోవడం, మీ కులాన్ని, గౌరవాన్ని రక్షించుకోవడమే. చాలామంది కొత్త కారు కొనగానే లేదా ఇల్లు కట్టగానే అందరికీ ఫోన్లు చేసి మరీ చెబుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఆర్థిక స్థితి మీ శత్రువుల కంటే మీ బంధువులకే ఎక్కువ తెలియకూడదు. ఎందుకంటే ధనం ఉన్న చోట ఈర్ష్య పుడుతుంది. మీరు ఎంత తక్కువ ప్రదర్శిస్తే అంత తక్కువ మంది మీపై కుట్రలు చేస్తారు. మీ సంపాదన ఎప్పుడూ కూడా ఒక రహస్యంగానే ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ గుండెల్ని పిండేస్తుంది, కానీ మీ జీవితాన్ని కాపాడుతుంది. లోకంలో అత్యంత భయంకరమైన ఆయుధం ఏదో తెలుసా? కత్తి కాదు, పరాయివాడి కుట్ర కాదు, అది మీ సొంత బంధువు దగ్గర ఉన్న వ్యక్తిగత రహస్యం. అవును, గుర్తుపెట్టుకోండి, చాణక్యుడు ఎన్నో విషయాలు కూడా చెప్పారు. చెడ్డ మిత్రుణ్ణి నమ్మకూడదు, పోనీ కదా అని మంచి మిత్రుణ్ణి కూడా అతిగా నమ్మకూడదు. ఎందుకంటే రేపు ఆ మిత్రుడు మీతో గొడవ పడితే మీ రహస్యాలన్నీ బయట పెడతాడు. మరి రక్త సంబంధికుల పరిస్థితి ఏంటి? వారు మీ ఇంట్లోనే ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటే, అడవిలో రాబందులు చనిపోయినా కళేబరం కోసం ఎలా ఎదురు చూస్తాయో మీ బంధువుల్లోని రాబందులు మీ వైఫల్యం కోసం అలా ఎదురు చూస్తుంటారు. ఈరోజు మనం ఈ రాబందు బంధువుల స్వభావాన్ని, 5 రకాల ప్రమాదకర వ్యక్తుల గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక 2, మీ తెలివితేటల వల్ల మీరు గొప్పవారయ్యారని చెబితే అది అవతల వ్యక్తి అహాన్ని దెబ్బతీస్తుంది. నేను చాలా స్మార్ట్, అందుకే సంపాదిస్తున్నాను అని మీరు అన్న మరుక్షణమే వారు మీపై కక్ష కడతారు. దానికి బదులుగా ఒక ఉపాయం గుర్తుపెట్టుకోండి, అదృష్టమే ప్రధానమని నటించడం. ఎవరైనా సరే మీ సంపాదన గురించి అడిగితే అంతా ఆ దేవుడి దయ, కష్టపడుతున్నాను ఏదో అలా గడిచిపోతుంది అని చాలా సాధారణంగా చెప్పండి. మీరు మీ సక్సెస్ను అదృష్టమని చెబితే వారు సరేలే, వాడు అదృష్టవంతుడు అని సరిపెట్టుకుంటారు. మీ మీద విషం చిమ్మరు. అలా కాకుండా శుభకార్యాల్లో, కరువు కాటకాల్లో, యుద్ధ సమయంలో
కోర్టు వ్యవహారాల్లో, అలానే చివరకు శ్మశాన వాటిక వరకు ఎవరైతే మీ వెంట ఉంటారో వారే నిజమైన బంధువులు. అవును. ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి వందలాది మంది బంధువులు. ప్రతిరోజు అతని ఇంట్లో విందులు, వినోదాలు జరిగేవి. అందరూ నువ్వు మా ప్రాణం అనేవారు. కానీ అనుకోకుండా రాజ్యంలో కరువు వచ్చి అతను ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. అప్పుడు ఏ బంధువు కూడా అతని ఇంటి గడప తొక్కలేదు. పైగా అతనికి పిచ్చి పట్టిందని ఊరంతా ప్రచారం చేశారు. ఇందులో తెలుసుకోవాల్సింది, మీ దగ్గర సంపద ఉన్నప్పుడు వచ్చే బంధువులు పక్షుల్లాంటివారు. నీరు ఉన్నప్పుడే చెరువు దగ్గర ఉంటారు. నీరు ఎండిపోతే ఎగిరిపోతారు. ఇలాంటి వారిని నమ్మి మీ జీవిత ప్రణాళికలు చెప్పొద్దు. వీరు మీ కష్టాన్ని పంచుకోరు, కానీ మీ కష్టాన్ని చూసి ఇతరులకు కథలు కథలుగా చెబుతారు. ఇక 3, మీరు కోటీశ్వర్లైనా సరే మీ బంధువుల దగ్గరకు వెళ్ళినప్పుడు సాదాసీదాగా ఉండండి. గొప్పలు చెప్పుకోవద్దు. పాత బట్టలు లేదా సాధారణ దుస్తులు ధరించండి. మీరు వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నారని లేదా వారి స్థాయిలోనే ఉన్నారని వారికి అనిపిస్తే వారి మనసులోని అసూయ జ్వాల ఆరిపోతుంది. సింహం వేటాడే ముందు ఎలా అయితే అణిగి మణిగి ఉంటుందో మీరు కూడా మీ శక్తిని లోపలే దాచుకోవాలి. కొంతమంది బంధువులు ఉంటారు. వారి ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది, మాటల్లో అమృతం ఉంటుంది, కానీ గుండెల్లో విషం ఉంటుంది. అవును, వీరిని విషకుంభం పయోముఖం అని కూడా అంటూ ఉంటారు. అంటే పైన పాలు ఉన్న లోపల మొత్తం విషం నిండిన కుండ వీరు. మీ దగ్గరకు వచ్చి మీకంటే మాకెవరున్నారు అని నమ్మిస్తారు. మీ ఆర్థిక రహస్యాలు, అలానే మీ ఇంట్లోని గొడవలు అన్నీ కూడా లాగుతారు. ఒక్కసారి గొడవ జరిగిందా మీరు ఏడ్చిన ప్రతి మాటను వారు రికార్డ్ చేసినట్లు గుర్తుపెట్టుకుని సమాజం ముందు మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తారు. వీరు స్లో పాయిజన్ లాంటివారు. బయట శత్రువు కంటే వీళ్లే ప్రమాదకరం. ఎందుకంటే శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో మీకు తెలుసు, కానీ వీళ్ళు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో మీకు తెలియదు కదా. ఇది చాలా శక్తివంతమైన పాయింట్. ఎవరైనా మిమ్మల్ని మీ ప్రగతి గురించి అడిగినప్పుడు మీ లాభాల గురించి కాకుండా నష్టాల గురించి లేదా సమస్యల గురించి మాట్లాడండి. బిజినెస్ అయితే బానే ఉంది, కానీ అప్పులు పెరిగిపోయాయి, ఆరోగ్యం పాడవుతోంది, రాత్రి నిద్ర పట్టడం లేదు అని చెప్పండి. మానవ నైజం ప్రకారం ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే మనుషులకు తెలియని ఆనందం కలుగుతుంది. మీ సమస్యలు విని వారు సంతోషపడతారు. దాని ద్వారా మీ మీద కుట్రలు చేయడం మానేస్తారు. అసూయ కలిగిన బంధువు మీ విజయాన్ని చూసి ఎప్పుడూ సంతోషించలేదు. ఒక అపరిచితుడు మీ కష్టాన్ని మెచ్చుకుంటాడేమో, కానీ బంధువు మాత్రం వీడికి అదృష్టం కలిసి వచ్చింది అంటాడు. ఉదాహరణకు, మీరు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి. ఆ బంధువు వచ్చి మెచ్చుకోడు. బదులుగా మరీ అంత ఖర్చు చేయాల్సింది కాదు, పలానా చోటుకుంటే ఇంకా బాగుండేది కదా, వాస్తు సరిగా లేదు అని మీ సంతోషం మీద నిప్పులు పోస్తారు. అసలు ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకంటే మీ ఎదుగుదల వారికి వెనకబాటుదనాన్ని గుర్తు చేస్తుంది. వారి దృష్టిలో మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకంటే తక్కువగా ఉండాలి. వీరు మీ పక్కనే ఉంటూ మీ వ్యూహాలను శత్రువులకు చేరవేసి శకును లాంటివారు. ప్రతి ఇంట్లో ఒక శకుని ఉంటాడు. అతన్ని గుర్తించడమే నీ మొదటి విజయం. ఇక 4, బంధువులకి అప్పు ఇవ్వడం అంటే ఆ డబ్బుని అలానే బంధుత్వాన్ని రెండిటినీ కూడా గంగలో కలపడమే. మీరు ధనవంతులు కాగానే బంధువులు మిమ్మల్ని ఒక ఏటీఎంలో చూస్తారు. మీరు 10 సార్లు సహాయం అనేది చేసి ఒక్కసారి లేదు అని చెబితే చాలు, వారు 10 ఉపకారాలను మర్చిపోయి ఆ ఒక్క లేదు అని గుర్తుపెట్టుకుంటారు. అందుకే బంధువులతో డబ్బు విషయంలో కఠినంగా ఉండండి. అవసరమైతే సహాయం చేయండి, తిరిగి వస్తుందని ఆశించొద్దు. విమర్శ అనేది ఒక రకమైన మానసిక హత్య. కొంతమంది బంధువుల పని కేవలం మీలో తప్పులు వెతకడమే. మీరు ఏం చేసినా సరే వారు తప్పు పడతారు. మీరు కొత్త పని మొదలు పెట్టాలని చెబితే, నీకంత సీనుందా, గతంలో ఫెయిల్ అయ్యావు కదా అని తక్కువ చేసి చూస్తారు. అవును, కాబట్టి ఎవ్వరితో కూడా అస్సలు పట్టుకోకండి. కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని దాటలేవు కదా, అలానే విమర్శించే బంధువుల సలహాలతో జీవితాన్ని గెలవలేవు. వీరు నేరుగా మిమ్మల్ని అనడమే కాకుండా మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి మీవాడు పతనమైపోతాడు, నాశనమైపోతున్నాడు అని భయపెట్టేస్తారు. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత కూడా పోతుంది. అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ విజయం ద్వారా ఇతరులకి సమాధానం ఇవ్వండి తప్పితే మీ విషయాలను ముందుగానే వాళ్లతో చెప్పుకోవద్దు. మీ బలహీనతల్ని ఆయుధాలుగా మార్చుకొని మిమ్మల్ని దెబ్బతీస్తారు.
మీ ఇంట్లోని గోడల మధ్య ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియనివ్వద్దు. అప్పుడే మీ జీవితం అనేది బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, అతిగా పొగిడే వ్యక్తి ఖచ్చితంగా వెనక గోతులు తీస్తాడు. అలాంటి వాడిని దూరం పెట్టండి. పొగడ్తలకి పోవడం అనేది మీ వినాశనానికి నాంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షన్లో తక్కువగా మాట్లాడండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ గురించి వారికి అంత తక్కువ తెలుస్తుంది. మౌనంగా ఉండే వ్యక్తి గురించి అందరికీ భయం ఉంటుంది. మీరేం ఆలోచిస్తున్నారో, మీ తదుపరి అడుగు ఏంటో ఎవరికి ఊహకు కూడా అందకూడదు. సస్పెన్స్ అనేది మీ శత్రువులను భ్రమలో ఉంచుతుంది. మీ శక్తిని ప్రదర్శించకండి, కానీ అవసరమైనప్పుడు బుసకొట్టండి. పాముకి విషం లేకపోయినా అది బుసకొట్టడం మానేస్తే పిల్లలు సైతం దాంతో ఆడుకుంటారు. మీరు మంచివారే కావచ్చు, కానీ మీ మీద పడి ఏడ్చేవారికి మీ దగ్గర కూడా ఒక పవర్ ఉంది అని, మీరు కూడా తిరగబడగలరని అప్పుడప్పుడు తెలియచేయాలి. సాధువులా సన్యాసిలా ఉంటే ఈ లోకం తొక్కేస్తుంది, జాగ్రత్త. బంధుత్వం ప్రేమతో ఉండాలి, కానీ అది మీ ఎదుగుదలకు అడ్డు కాకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రాలను మీ జీవితంలో పాటిస్తే మీరు ఆర్థికంగానే కాదు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, విజయాన్ని కూడా సాధిస్తారు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.